Welcome to Element Hospitals viewers. By the way, Nenu Dr. M. Charan Kumar, co-founder and managing director of Element Dental Hospitals located at Kondapur, KPHB, Manikonda and Banjara Hills. సో ఇవాళ నేను మీ దగ్గర చర్చించబోయే అంశం ఏంటి అని అంటే ఈ ఎత్తు వంకర పళ్ళకి మనం ఈ మధ్యన వస్తున్నాయి అలైనర్స్ అనేసి ఒక ప్లాస్టిక్ లాంటిది ఒక క్లియర్ లాంటి ట్రే పెట్టి ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. సో మనకు అందరికి ఒక డౌట్ ఉండిపోతుంది ఏంటి అంటే ఈ అలైనర్స్ తోటి మూమెంట్ అవుతుందా, అసలు అది సాధ్యమేనా, సో అట్లా జరగడానికి గల కారణాలు ఏంటివి అనేది డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈ అలైనర్స్తో మూమెంట్ ఏ రకంగా జరుగుతుందని నేను మీకు బేసికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఒక మూమెంట్ జరగాలంటే ఏం కావాలి, ఫస్ట్ ఫోర్స్ కావాలి. ఇప్పుడు మనం బ్రేసెస్లో అయినా, బ్రేసెస్ అంటే మనం క్లిప్స్ వేసి వైర్ పెడతాం కదా, అలాంటి ట్రీట్మెంట్లో అయినా రెగ్యులర్గా మనము టీత్ పైన ఫోర్సెస్ పెట్టి ఆ మూమెంట్ చేస్తాం. సో ఇక్కడ కూడా అలైనర్స్ తోటి వాటికి ఫోర్సెస్ పడతాయి. ఎట్లా అంటే వాటికి అటాచ్మెంట్స్ అనేటివి, రిడిజెస్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐదర్ ఫ్రంట్ టీత్లో కావచ్చు, బ్యాక్ టీత్లో కావచ్చు, మనకు కావాల్సిన మూమెంట్ ప్రకారం అవి పెడతాం. సో అవి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మైల్డ్ ఫోర్స్ అనేది కంటిన్యూస్గా మన టీత్కి పడుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా ఇట్లా టీత్ ఉన్నాయి, ఇట్లా స్పేసింగ్ ఉంది. ఇప్పుడు ఈ టీత్ ఇటు జరగాలి అంటే దీనికి ఫోర్స్ పడుతుంది. ఫోర్స్ పడినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇటు సైడ్ మనకి ఎముక అనేది స్లోగా అరుగుతూ ఉంటుంది. ఎందుకు, ఫోర్స్ అనేది మన టీత్కి పెరడాన్షియం అని ఉంటుంది. ఆ పెరడాంటల్ లిగమెంట్ అనేది ఈ టూత్కు బోన్కు ఫ్యూజ్ అయ్యి ఉంటుంది, మన టూత్ పార్ట్కి బోన్ పార్ట్కి. సో అది మనకి షాక్ అబ్జర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది. కంటిన్యూస్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మన హ్యూమన్ బాడీ అనేది అసలు సూపర్ మెకానిజం. ఏమవుతుందంటే ఈ టూత్ని కాపాడడానికి, ఆ ఫోర్స్ని తక్కువ చేయడానికి మన బోన్ అనేది రీమోడలింగ్ చేసుకుంటుంది. రీమోడలింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇటు సైడ్ బోన్ అరిగి స్లోగా ఇటు మూవ్ అవుతుంది. ఇటు మూవ్ అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఈ ఫోర్స్ స్టెబిలైజ్ అవుతుంది. స్టెబిలైజ్ అయిన తర్వాత ఇటు సైడ్ బోన్ లాస్ అయిపోయి ఇటు సైడ్ బోన్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ మూమెంట్ వచ్చేసేసి ఈ రకంగా మనకి బోన్ ఫామ్ అయిపోయి అది అట్లనే ఉంటుంది. సో ఇది అట్లనే ఉండాలంటే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తాము, అలైనర్స్ లాస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 or 12 అలైనర్స్ వచ్చినాయి అనుకోండి, ఒక 9 అలైనర్స్ వరకే మీకు మూమెంట్ అనేది జరుగుతుంది. ఇంకా తగ్గిన 3 అలైనర్స్ మాత్రం మీకు ఈ స్టెబిలైజేషన్ చేయడానికే ఉంటుంది. సో ఈ రకంగా మనకు స్లో ఫోర్సెస్ తోటి మనకు మూమెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేసెస్ తీసుకున్నా, అలైనర్స్ తీసుకున్నా, మీరు సిరామిక్ బ్రేసెస్ తీసుకున్నా, మెటల్ బ్రేసెస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా మీకు అవుట్కమ్ అనేది వస్తుంది. కాకపోతే వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఓన్లీ కంఫర్ట్ ఏనా అంటే అట్లా కూడా కాదు. మీకు బేసిక్ బ్రేసెస్లో మీకు ఫోర్స్ ఎక్కువ పడుతుంది. అంటే ఒక సేమ్ మూమెంట్ తీసుకురావడానికి మనం ఎక్కువ ఫోర్స్ పెట్టాలి. ఎక్కువ ఫోర్స్ పెడితే ఎక్కువ స్ట్రెస్ ఫర్ ద బోన్, ఎక్కువ స్ట్రెస్ ఫర్ ద టూత్. అదే రకంగా మీరు సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ కానీ, డేమన్ బ్రేసెస్ కానీ, లేదు అలైనర్స్ తీసుకుంటే కనుక సేమ్ మూమెంట్ మనము తక్కువ ఫోర్స్తో తీసుకురావచ్చు. సో ఇక్కడ ఫోర్స్ అనేది ఇంపార్టెంట్ మ్యాటర్. సో ఈ స్లో ఫోర్సెస్ అనేది మన టీత్ని మూవ్ చేస్తూ తెలిసిపోతుంది. సో మీకు ఆబ్వియస్లీ అర్థమవుతూ ఉంటుంది అలైనర్స్ వాడుతున్నప్పుడు మీరు ప్రాపర్గా, అంటే అలైనర్స్ ప్రాపర్ ఫిట్ చేసుకొని, ప్రాపర్ ట్యూబీస్ వాడి, ప్రాపర్ టైం అట్లీస్ట్ 18 to 22 hours per day వాడుతున్నారు అంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, టూత్ మూవ్ అవుతుందా లేదా అని. ఆ మూవ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక సైడ్ బోన్ అనేది అడాప్ట్ అవుతుంటుంది, ఇంకో సైడ్ బోన్ అనేది రిజర్వ్ అవుతుంటుంది. ఆ స్పేస్లో టూత్ మూవ్ అయిపోయి మళ్ళీ ఇటు సైడ్ బోన్ ఫామ్ అయిపోతుంటుంది. సో ఈ రకంగా మన హ్యూమన్ బాడీలో ఉన్న మెకానిజంకి, మన బోన్కున్న సేఫ్ గార్డ్ థింగ్ అంటాం అన్నట్టు, అంటే మన టూత్ని ఎక్కువ ఫోర్స్ లేకుండా కాపాడడానికి చేసే ప్రక్రియనే మనం ఇక్కడ ఈ టూత్ మూమెంట్కి వాడుకుంటాం. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ అలైనర్స్ వల్ల మూమెంట్ ఎట్లా జరుగుతుందని. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. లేదు మీరు అలైనర్స్ కోరుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్లో స్మైల్ పిక్చర్ పంపించండి. వి విల్ కాల్ యూ ఆల్మోస్ట్ విత్ ఇన్ 24 hours యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.